వసంతకాలంలోనే కదండి చింత చిగురు మనకి లభిస్తూ ఉంటుంది. చింత చిగురు పప్పు నేను ఎలా చేస్తానో మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2 చేతులతోనూ కూడా చింత చిగురు నలిపితే దానికి ఉన్న ఈనెలన్నీ కూడా చాలా సులభంగా ఊడి వచ్చేస్తాయి. ఆకులొకటి ఉంటాయి కదండీ! ఇప్పుడు ఈ ఆకుల్లో కొద్దిగా పసుపు, సాల్ట్ కలిపి ఉంచుకోవాలి. వేడివేడిగా ఉడుకుతూ ఉన్న పప్పులో ఈ చింత చిగురుని వేసి తాలింపు వేసుకోవాలి. వేడిగా ఉన్న పప్పులో ఈ చింత చిగురు కుక్ అయిపోతుందండి. వెంటనే వేడిగా చూసారా పొగలు వస్తూ ఉంది కదా పప్పు. అప్పుడు మనం చింత చిగురుని వేస్తే చాలా బాగా ఈజీగా, క్విక్‌గా కుక్ అయిపోతుంది. తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అంతేనండి. తాలింపు వేసిన తర్వాత పేరిన నెయ్యి ఒక స్పూన్ వేసి నెయ్యి కరిగేంత వరకు పప్పుని స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచితే చాలండి. పప్పు చాలా టేస్ట్‌గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చింత చిగురు జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు, గొంతు నొప్పులు, నోటిపూత వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మనకి ఇంత మేలు చేసే ఈ చింత చిగురికి ఒక లైక్ వేసుకుందామా?